విజయ్ తలపతి అభిమానులకి గుడ్ న్యూస్ ఇచ్చారు. అతని భార్య సంగీతతో కలిసి ఇంటికి వెళ్లడంతో ఆ ఫొటోస్ కాస్త వైరల్ గా మారాయి. మళ్ళీ విజయ్ సంగీతలు ఒక్కటయ్యారంటే ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది. వీరిద్దరూ 2022 నుంచి దూరంగానే ఉంటున్నారు. పిల్లలు కూడా సంగీతతో పాటే లండన్ లోనే చదువుకుంటున్నారు. విజయ్ తలపతి సినిమాల తర్వాత ప్రజల కోసం కష్టపడుతుంటే అటు ఆయన భార్య సంగీత మాత్రం ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనపైనే వేసుకుంది. విజయ్ తలపతి సినిమాల రిలీజ్ ఈవెంట్స్ కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. అయితే సంగీత లండన్ లో ఉండడానికి ముఖ్య కారణం కేవలం వాళ్ళ నాన్న అప్పచెప్పిన బిజినెస్ పనులే. ఆ బిజినెస్ లన్నీ తానే స్వయంగా చూసుకోవడం వల్ల విజయ్ కు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఇక అప్పటి వరకు వీరిద్దరూ బాగానే కనిపించిన ఈ జంట సడన్ గా 2022 నుంచే దూరంగా ఉంటున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. అందులోని త్రిష క్లోజ్ గా కనిపించడంతో జనాలు త్రిష పైన వేలెత్తి చూపారు. ఇక అప్పుడే విజయ్ తలపతితో ఒక హీరోయిన్ ఎఫైర్ ఉంది, వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కూడా మీడియాలో వినిపించాయి. త్రిష తమిళనాడు రోడ్ల పైన కూడా స్వతంత్రంగా తిరిగే హక్కు లేకుండా పోయింది. ఎక్కడ చూస్తున్న జనాలు ఆమెనే హేట్ చేయడం మొదలు పెట్టారు. అసలు విజయ్ కి ఆయన భార్యకి మధ్య జరిగిన విషయాలు అయితే ఎవ్వరికి తెలియదు. అలాంటిది ఆ సమయంలో అవన్నీ దాటుకొని ప్రజల మధ్యలోకి వచ్చి ఎన్నికల పోటీల్లో నిలిచారు విజయ్. దీంతో ఆపోజిట్ పార్టీలు విజయ్ త్రిషల బంధంపై రకరకాల వార్తలు అయితే పుట్టించి వైరల్ చేశారు. అవన్నీ విని విజయ్ తలపతి లైవ్ లోనే కృంగిపోయారని చెప్పాలి. దేశ సేవ కోసం నేను ఎన్నికల్లో నించుంటున్నాను, కానీ నా పర్సనల్ విషయాలు జోలికి రాకుండా ఉండండి ప్లీజ్ అంటూ అవేమి పట్టించుకోకండి అంటూ చెప్పినా సరే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య పిల్లలు వస్తారని అందరూ ఎదురు చూశారు. మొదటిసారి ఎన్నికల్లో పాల్గొని ఘన విజయాన్ని సాధించిన విజయ్ తలపతి భార్య పిల్లలు రాకపోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇన్ని జరిగాక మళ్ళీ విజయ్ సంగీతలు ఒకటయ్యారట. మళ్ళీ అత్తవారింట్లో అడుగు పెట్టారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసమే మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారని తెలుస్తోంది. విజయ్ అమ్మ నాన్న కూడా హారతి పళ్ళంతో ఎదురవడంతో మళ్ళీ విజయ్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఇద్దరిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు ఉన్నారు ఈ జంట. ఇద్దరు విడిపోవడం అంటే కలవడం అంటే చాలా కష్టం, చాలా అడ్డంకులు దాటుకొని కలవాలి. అలాంటి పరిస్థితుల్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని అయితే ఇన్నేళ్ల తర్వాత సంగీతం మళ్ళీ అత్తగారింట్లో అడుగుపెట్టిన అన్ని సాంప్రదాయబద్ధంగానే హారతి తెస్తూ ఎదురైంది అత్త శోభ. కోడలంటే అపారమైన ప్రేమ ఉంది శోభ చంద్రశేఖర్ గారికి. అలాంటిది మళ్ళీ కోడలు తిరిగి రావడంతో ఫ్యామిలీ అంతా సంతోషంలో ఉన్నారనే చెప్పాలి. ఏది ఏమైనా మళ్ళీ విజయ్ సంగీతలు కలవడంతో ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.